గురుగారు, ప్రతి శివాలయంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తారు, కానీ జంబుకేశ్వరంలో మాత్రం ఎందుకు శివపార్వతుల కళ్యాణం చేయరు? సాధారణంగా శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణం జరిపించడం అనేది తెలుగునాట ఉన్నటువంటి ఒక సంప్రదాయం. ఉత్తరాదిని కూడా కొంతమంది చేస్తున్నారు. అయితే శివ కళ్యాణం అనేటువంటిది కూడా శివరాత్రి నాడు చేస్తారు. శివపార్వతుల కళ్యాణం చేయటం అనే ఆచారం కూడా వచ్చింది ఈ శ్రీరామనవమి సీతారామ కళ్యాణం చూసి. కానీ నిజానికి అక్కడ కళ్యాణం అనేటువంటిది మన గ్రంథాలలో ఎక్కడా కూడా లేదండి. కానీ ఒక సంప్రదాయంలో పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి దాన్ని అందరూ కూడా అనుసరిస్తూ ఉన్నారు. అసలు కళ్యాణం ఎందుకు చేస్తారు అని అంటే, కళ్యాణము అనే పదానికి అర్థం శుభము కాబట్టి ఆ దేవదేవుళ్ళిద్దరు పేర్లని మనం స్మరించుకుంటూ ఎంతసేపు మనం ఉంటే అంతగా శుభకరమైనటువంటి వాతావరణం మన జీవితాల్లో కూడా ఉంటుంది అని చెప్పటానికి, ఆ కొద్దిసేపు అయినా సరే లోకంలో ఒక అనుకూలమైనటువంటి ఒక మనస్థితి, అనుకూల వాయువులు ప్రసరిస్తున్నాయి అంటారు చూడండి. ఆ రకంగా వారి కళ్యాణం జరిపిస్తూ ఉంటే మనకి మన కుటుంబంలో కూడా శుభాలు జరుగుతాయన్న విశ్వాసంతో సీతారామ కళ్యాణం కానివ్వండి, ఆ రకంగానే మన శివపార్వతుల కళ్యాణం కానీ జరిపిస్తూ ఉంటాం. శివాలయాల్లో ఎక్కువగా ఆ శివరాత్రి లాంటి సందర్భాల్లో శివపార్వతుల కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. కానీ జంబుకేశ్వరం అక్కడ శివపార్వతుల యొక్క కళ్యాణం చెయ్యరు. జంబుకేశ్వరము అని అంటే పంచభూత లింగాలు అని అంటారు. పంచభూత లింగాలలో నీటికి సంబంధించినటువంటి లింగం జంబుకేశ్వర లింగం. దాన్నే అప్పు లింగము అంటారు. అప్పు లింగం అంటే అప్పు అంటే నీరమ్మ, కాబట్టి నీటికి సంబంధించినటువంటి జలలింగం. దాన్ని జంబుకేశ్వర లింగం అంటారు. జంబుక అంటే నేరేడు చెట్టు. జంబు అనేటువంటి ఒక మహర్షి గారి యొక్క తపస్సుతోటి నేరేడు చెట్టు యొక్క మొదట్లో ఈ శివలింగం ఆవిర్భవించింది అని చెప్పి ఇప్పటికీ కూడా జంబుకేశ్వరం వెళ్ళినటువంటి వాళ్ళు లోపలికి వెళ్తే చాలా చీకటిగా ఉంటుంది. ఆ లోపలికి అడుగుపెట్టు తల పూర్తిగా అలా వంచాలి. వంచి మనం లోపలికి గనక వెళ్తే ఆ జంబుకేశ్వరంలో ఆ లింగం కింద ఇప్పటికీ కూడా నీటి ఊట మనకి కనిపిస్తుంటుంది. అంటే స్వామివారి యొక్క ప్రత్యక్ష మహిమ ఇప్పటికీ కూడా జలలింగం, అది జంబుకేశ్వర లింగం. సరే, ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, జంబుకేశ్వరంలో శివపార్వతుల కళ్యాణం జరిపించట. ఎందుకనంటే ఇక్కడ ఉండేటువంటి అమ్మవారు చాలా ఉగ్రస్వరూపిణి, పార్వతీ అమ్మవారు. ఈ పార్వతీ అమ్మవారు ఉగ్రస్వరూపిణి అయితే ఈవిడ్ని శ్రీ శంకర భగవత్పాదుల వారు చాలా సౌమ్యస్వరూపిణి కింద మార్చారట, ఆవిడ తాటంకాలని పెట్టి. అందువల్ల ఇక్కడ శివుడు పార్వతీ అమ్మవారికి గురువు కింద లెక్క. గురువు శిష్యురాల్ని పెళ్లి చేసుకోకూడదు కాబట్టి అదొక నియమం ఉంది. కాబట్టి ఇక్కడ శివుడు వేదాంత రహస్యాలని పార్వతీ అమ్మవారికి బోధిస్తూ ఉండేటువంటి ఒక గురుస్థానంలో ఉంటారట ఇక్కడ. అందువల్ల గురువుకి శిష్యురాలికి మధ్య వివాహం జరిపించకూడదు కనుక పెద్దవాళ్ళు జంబుకేశ్వర క్షేత్రంలో మాత్రము శివుడికి పార్వతికి మధ్య కళ్యాణం జరిపించరు. ఇది ఆ క్షేత్రంలో ఉన్నటువంటి ప్రత్యేక మహిమ.